ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యురాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మనతో పాటు ఉన్నారు. ఏంటి అంటే ఇప్పటి వరకు ఎంతమంది హాజరయ్యారు? ఇప్పటికైతే అధికారిక లెక్కల ప్రకారం అయితే 1,500 దాటారని చెప్పేసి అంటున్నారు. మరి అక్క ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పక ఎంతమంది వచ్చారనుకుంటారు? అంటే జాతర మొదలు కాకముందే 55 నుంచి 60 లక్షల మంది వచ్చారు గత 1.5 మంత్ నుంచి. తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక 70-80 లక్షల మంది వచ్చినట్టుగా మాకు అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. ఏది ఏమైనా కూడా ఇంతమంది భక్తులు రావడం అనేది సమ్మక్క సారలమ్మ మీద పెరిగినటువంటి భక్తికి, నమ్మకానికి, వారు కోరిన కోరికలన్నీ కూడా ఆ తల్లులు కొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టే ఈ జనసందోహం ఇంతమంది వచ్చడం నేను కూడా ఈ హోదాలో ఉండి ఆ తల్లుల బిడ్డలుగా సేవ చేసే భాగ్యం నాకు సమ్మక్క సారలమ్మ ద్వారా మా ములుగు నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వడంతో ఒక మంత్రి హోదాలో చేసినాం. కానీ మంత్రి కంటే ముందు ఆ జాతి బిడ్డగా, సమ్మక్క సారలమ్మ బిడ్డలుగా మాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఇప్పటికిప్పుడు అంటే ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. తల్లుల సాక్షిగా ఒక సంచలనమైన ప్రకటన చేశారు మీ 6 గ్యారెంటీలలో. అది మీరు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో వచ్చారు. వారు నిజంగా చాలా భక్తితో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, ఓడిపోయినా కూడా వచ్చిండు, అదేవిధంగా మళ్ళా పిసిసి అధ్యక్షుడి హోదాలో వచ్చిండు. లాస్ట్ టైం ఎన్నికల ప్రచారానికి పోయే ముందు హాత్సే హాత్ జోడో, రాహుల్ గాంధీ భారత్ జోడో చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో హాత్సో హాత్ జోడో అనేది ఆయన పాదయాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే అందరు అన్నారు తల్లుల దగ్గర నుంచి చేస్తున్నారు, మీరు అధికారానికి వస్తారా రారా అంటే ఈ తల్లులు సకల జనుల తల్లులు, ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీల కోసం పోరాటం చేసిన తల్లులైనప్పటికీ అందరి కోరికలు కొంగు బంగారంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల దేవతలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వారి స్ఫూర్తితోటే పనిచేస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అనుకున్నాము. ఆ తల్లులు దీవించిరు. లాస్ట్ టైం మా సోదరుడు మరి మామూలుగా వచ్చిండు, ఈసారి సీఎం హోదాలో హెలికాప్టర్లో వచ్చిండు. అది మాకు చాలా గర్వకారణం. అంటే ఒక ప్రకటన, సంచలనమైన ప్రకటన చేశాడు. అది అందుకంటే అధికారంలోకి రావడానికి ఆ తల్లుల దయ ఎంతైతే ఉందో, ముఖ్యంగా 6 గ్యారంటీలలో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించే ఇచ్చారు. తల్లుల దీవెన ఇక్కడ తీసుకొని స్టార్ట్ చేసిండు. 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, 2,500 కానీ, అదేవిధంగా ఇంకా చాలా గ్యారంటీలు. కాబట్టి ఇప్పుడు మరి 27వ తారీఖు నాడు చేవెళ్ళ నుంచి మన 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇక్కడికి వచ్చే మహిళలకు ఎంతో ఉపయోగపడింది. కాబట్టి తల్లుల దయతోటి అధికారంలోకి వచ్చినాము. ప్రజలందరూ దీవించిరు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తల్లుల సన్నిధిలోనే ఆ మాటను నిలబెట్టుకునే ప్రకటన కూడా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు ఆహ్వానిస్తారు? ఖచ్చితంగా ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఉంది. ఇంకా జాతీయ హోదా అంటే స్టేట్ ఫెస్టివల్, నేషనల్ ఫెస్టివల్ కావాలని కూడా మనం కోరడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వము అలాంటిది ఎక్కడ లేదంటున్నారు. కానీ దక్షిణాది, ఉత్తరాది అటు ఉన్నటువంటి దేవుళ్ళకున్న ప్రయారిటీ ఇవాళ అయోధ్యలో ఉంటే అంత పెద్ద ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర రాముడు ఎప్పటి నుంచో ఉన్నాడు, భద్రాచలంలో అంత ప్రయారిటీ రాలేదు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ ప్రపంచంలోనే ఇది అంటే పెద్ద జాతర ఆదివాసులు. కానీ ఎవరిదైనా మీరు కుంభమేళా అనుకుంటాం, కుంభమేళా 12 రోజులు జరుగుతుంది. దాదాపుగా 100 కిలోమీటర్ల నదిలో జరుగుతుంది. ఇది జస్ట్ చిన్న గూడెంలో, చిన్న ఊర్లో ఇన్ని లక్షల మంది 4 రోజులలో వచ్చిపోవడం అనేది చాలా గొప్ప విషయం. రావాల్సినంత ప్రాధాన్యత, ప్రచారం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి దేవాలయాలు, ఇట్లాంటి ప్రాంతాలంటే ఆయనకి ఇష్టము. యాక్చువల్గా రావాల్సి ఉండే ఆయన న్యాయయాత్రలో ఉన్నాడు కాబట్టి రాలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ పండుగగా ప్రకటిస్తాం. స్వాస్థ్య పనులు ఇమీడియట్లీ ఈ జాతర అయిపోయిన తర్వాత, తిరుగువారం జాతర తర్వాత అందరం కూర్చొని ఇక్కడ జరిగినటువంటి మంచి చెడు లోపాలను సమీక్షించుకొని ఫ్యూచర్ ఎట్లా ఉండాలనేది కూడా ప్రణాళికబద్ధంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సీతక్క గారు. అంటే ఈ జాతరకు సంబంధించి ఒక ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపుగా 6 గ్యారంటీలలోని 2 గ్యారంటీలను కూడా చెప్పడం, ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ గిరిజనులకు సంబంధించిన యూనివర్సిటీని కూడా దీంతో ఇక్కడ ఈ జాతరలోనే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదని చెప్పి మనం చెప్పవచ్చు. Subscribe to the Federal's YouTube page for more news and updates.